గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కోర్జోమ్. ఇవాళ మనం ఈ వీడియోలో ఏఐ హెల్ప్తో ఒక బ్యాంకింగ్ వెబ్సైట్కి ల్యాండింగ్ పేజ్ని క్రియేట్ చేద్దాం. దానికన్నా ముందు ఈ వీడియోకి లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొత్త వీడియోస్ చేయడానికి మాకు కొంచెం ఇన్స్పిరేషన్ వస్తుంది. అండ్ లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మనం ఏదైనా డిజైన్ చేసే ముందు మెయిన్గా చేసేది ఏంటంటే డిజైన్ సిస్టమ్ని రెడీ చేసుకోవాలి. అసలు డిజైన్ సిస్టమ్ అంటే ఏంటి, దాన్ని ఎలా రెడీ చేసుకోవాలని అడిగితే ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. సో డిజైన్ సిస్టంలో మనకి టైపోగ్రఫీ, కలర్స్, గ్రిడ్స్, టెక్స్ట్ బాక్సెస్, బటన్స్ ఇలా అన్నీ వస్తాయి. ఫస్ట్ నేను ఈ వెబ్సైట్ చేసుకోవడానికి మనకి లోగో కావాలి. దానికి నేను ఏఐ యూస్ చేసుకుని చేస్తాను. మనకి మార్కెట్లో ఫ్రీ ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్స్ అనేవి రెండు ఉన్నాయి. ఒకటి ఐడియోగ్రామ్, ఇంకోటి లినార్డో. మనకి ఇమేజ్లో టెక్స్ట్ కూడా ఉండాలి అని అంటే నేను ఐడియోగ్రామ్ ప్రిఫర్ చేస్తాను. సో ఇప్పుడు కనిపిస్తున్న ప్రాంప్ట్ని ఇచ్చేసి జనరేట్ చేస్తున్నా. ఈ లోగో బాగుంది, సో ఇది నేను సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటున్నా. అండ్ దీన్ని ఫిగ్మాలోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. దీన్ని కాంపోనెంట్ చేసుకుంటున్నా. దానికి Alt-Ctrl-K అని కొట్టండి, లేదా ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు షార్ట్ కట్స్ అన్ని కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డాక్యుమెంట్ ఉంటుంది, చెక్ చేయండి. ఇప్పుడు మనం వైర్ ఫ్రేమింగ్స్ జనరేట్ చేయాలి. దానికి మనం ఈ టూల్ బార్లో ప్లగ్గిన్స్లో ల్యాండిఫై అని ఒక ప్లగ్గిన్ ఉంటుంది, దాన్ని రన్ చేయండి. ఇప్పుడు మీ ల్యాండింగ్ పేజ్ గురించి డిస్క్రిప్షన్ ఇచ్చేయండి. అండ్ కొంచెం సేపు ఆగాక మనకి ఇలా వైర్ ఫ్రేమింగ్స్ అనేది మొత్తం జనరేట్ అయ్యింది. మనం లో ఫెర్టిలిటీ అంటాం. ఇప్పుడు మనం దాన్ని హై ఫెర్టిలిటీగా మార్చుకోవాలి. ఒక్కొక్క సెక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ హెడర్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకి 6 సెక్షన్స్ ఉన్నాయి కదా హెడర్లో. ఫస్ట్ సెక్షన్లో మనం లోగో యాడ్ చేద్దాం. ఫస్ట్ సెపరేట్గా మనం ఒక డెస్క్టాప్ ఫ్రేమ్ తీసుకుందాం. ఇప్పుడు మెయిన్గా ఈ ఫ్రేమ్కి మనం గ్రిడ్స్ అనేది పెట్టుకుందాం. ఇక్కడ నేను 12 కాలమ్ గ్రిడ్స్ అనేది పెట్టుకుంటున్నా. అండ్ నౌ ఇప్పుడు హెడర్ చేద్దాం. ఫస్ట్ లోగో పెట్టుకున్నా, తర్వాత హోమ్, ఫీచర్స్, ప్రైసింగ్, FAQs, లాస్ట్ కి CTA బటన్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు వీటికి ఆటో లేఅవుట్ ఇస్తున్నా. ఫస్ట్ ఈ 4 టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఆటో లేఅవుట్ ఇవ్వండి. అండ్ నౌ ఈ ఆటో లేఅవుట్ కి బటన్ కి ఇంకొక ఆటో లేఅవుట్ ఇవ్వండి. ఇక్కడ మనం బటన్ అనేది కొంచెం యానిమేషన్ చేద్దాం. ఫస్ట్ ఈ బటన్ ని చేంజ్ చేద్దాం. ఈ బటన్ ని కాపీ చేసుకొని కాంపోనెంట్స్ పేజ్ లో పేస్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు దానికి మనం హోవర్ యానిమేషన్ ఇద్దాం. ఎలాగో ఫస్ట్ గా మన బటన్ తీసుకున్న బటన్ ఫిల్లో ఉంది కాబట్టి సెకండ్ వేరియంట్కి మనం ఫిల్ తీసేద్దాం. దానికి ఈ బటన్ని డూప్లికేట్ చేసుకొని ఇప్పుడు ఈ ఫ్రేమ్కి ఫిల్ తీసేసి స్ట్రోక్ యాడ్ చేయండి. వాల్యూ ఇక్కడ మనం చూసుకొని 2 ఇస్తాను నేను. అండ్ నౌ టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు వీటిని కాంపోనెంట్ సెట్ చేసుకొని ప్రోటోటైప్లో ఫస్ట్ వేరియంట్ సెలెక్ట్ చేసుకొని సెకండ్ వేరియంట్ కనెక్షన్ ఇచ్చి ఆన్ హోవర్ ఆప్షన్ ఇస్తున్నా. స్మార్ట్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈజ్ అండ్ అవుట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఈ కాంపోనెంట్కి CTA అని నేమ్ ఇస్తున్నాను. ఇది మన డిజైన్ పేజ్లోకి వెళ్ళి అసెట్స్ నుంచి డ్రాగ్ చేసి మన మెయిన్ ఫ్రేమ్లోకి యాడ్ చేసుకుంటున్నా. అండ్ ఆల్రెడీ ఉన్న బటన్ డిలీట్ చేసేస్తున్నా. మెయిన్గా ఏంటంటే హెడర్ మొత్తం నేను గ్లాసీ టైప్లో ఉంచుకుంటున్నాను. అసలు ఈ గ్లాసీ టైప్ ఎఫెక్ట్ ఎలా చేయాలి అని అంటే డీటెయిల్డ్గా ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడు మనం హీరో సెక్షన్కి వద్దాం. ఫస్ట్ ఇలాంటి షేప్ తీసుకుంటున్నాం. అసలు మీకు ఈ షేప్స్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే మాస్కింగ్ ఎలా చేసుకోవాలి అని నన్ను అడిగితే డిస్క్రిప్షన్లో ఒక ప్లేలిస్ట్ ఇచ్చాను. ఆ ప్లేలిస్ట్ చూస్తే మీకు డీటెయిల్డ్గా షేప్స్ గురించి మనం అసలు ఎలా చేయాలి, పెన్ టూల్స్ యూస్ చేసుకుని ఎలా చేయాలి, అలాగే మాస్కింగ్ ఎలా చేయాలో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం మెయిన్ డిజైన్కి వద్దాం. ఒకసారి మనం ఇక్కడ చెక్ చేస్తే ఇప్పుడు మెయిన్ హెడ్డింగ్ టెక్స్ట్, సబ్ హెడ్డింగ్ టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మనం రిజిస్టర్ బటన్ యాడ్ చేస్తున్నాం. ఈ బటన్కి కూడా మనం యానిమేషన్ ఇద్దాం. అట్లానే ఈ బటన్ని కాపీ చేసుకొని కాంపోనెంట్స్లోకి తీసుకెళ్తున్నా. అండ్ నౌ ఇప్పుడు ఈ బటన్లో 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, టెక్స్ట్, ఐకాన్. సో మనం రెండింటిని యానిమేట్ చేద్దాం. ఫస్ట్ ఈ బటన్ని డూప్లికేట్ చేసుకొని ఇప్పుడు ఈ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రేమ్ నుంచి బయటికి తీసుకెళ్తున్నా. మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న క్లిప్ కంటెంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఆన్లో ఉంచుకోవాలి. సో మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఫ్రేమ్ నుంచి బయటకు వెళ్తాయో అది కనిపించదు. ఇప్పుడు టెక్స్ట్ని ఫ్రేమ్ సెంటర్లోకి పెట్టుకుంటున్నా అండ్ సైజ్ కూడా పెంచుకుంటున్నా. ఇప్పుడు ఈ 2 బటన్స్ని సెలెక్ట్ చేసుకొని కాంపోనెంట్ సెట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ప్రోటోటైపింగ్ కూడా ఇచ్చేయండి అట్లానే సేమ్. అండ్ సేమ్ అసెట్స్ నుంచి డ్రాగ్ చేసి మెయిన్ ఫ్రేమ్లోకి యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇలాంటి ఒక ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా. దీంతో మన హీరో సెక్షన్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఫీచర్స్ సెక్షన్స్కి వద్దాం. సో సేమ్ అలానే మెయిన్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఒక ఇమేజ్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ మనం ఎలా అయితే యాడ్ చేసామో నెక్స్ట్ 2 కూడా అలానే ఇవ్వండి. ఇక్కడ మనం అసలు ఏం పెట్టుకుంటాం అని అడిగితే ప్రొడక్ట్ మెయిన్ హైలైట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ పెడతాం. మీరు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో
మర్చిపోకుండా ఆటోలేట్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. అది మనకి మొబైల్ వ్యూ చేసేటప్పుడు కానీ లేదా మనం యానిమేషన్స్ చేసుకునేటప్పుడు కానీ చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రైసింగ్ సెక్షన్లోకి వద్దాం. సేమ్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్. మనం ఇక్కడ వైర్ ఫ్రేమ్స్లో చూసుకుంటే ప్రైసింగ్ కార్డ్కి ఒక బటన్, అలాగే కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అవి కూడా మనం యానిమేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ మనం స్ట్రక్చర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక ఇలా వచ్చింది. ఈ కార్డ్ మొత్తాన్ని యానిమేట్ చేద్దాం. దీన్ని కాపీ చేసుకొని కాంపోనెంట్స్లోకి యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ కార్డ్ అనేది మనం హోవర్ చేసేటప్పుడు కొంచెం డిఫరెంట్గా కనిపించాలి. సో నేను దానికి ఫస్ట్ ఈ కార్డ్ని డూప్లికేట్ చేసుకొని షాడో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి మనం మాన్యువల్గా ఎఫెక్ట్ సెక్షన్స్లోకి వెళ్ళి మనం యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఒక ప్లగిన్ చెప్తాను, దాంతో మనం బ్యూటిఫుల్ షాడోస్ అనేది జనరేట్ చేయొచ్చు. మన ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని ప్లగిన్స్లో బ్యూటిఫుల్ షాడో అని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని రన్ చేయండి. ఇప్పుడు షాడో అనేది ఎలా కావాలో అక్కడ సెట్ చేసుకొని అప్లై కొట్టండి, అంతే. ఇప్పుడు ఈ టూల్ సెలెక్ట్ చేసుకొని ప్రొటోటైపింగ్ ఇచ్చేయండి. ఇప్పుడు మెయిన్ డిజైన్లోకి యాడ్ చేయండి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కార్డ్ కలర్ మీద సెలెక్ట్ చేసుకుంటే చేంజ్ అవ్వాలి. సో మనం ఏం చేద్దామంటే ఈ సెక్షన్ని కాపీ చేసుకుంటున్నాం, కాంపోనెంట్స్లోకి యాడ్ చేసుకుంటున్నాం అండ్ డూప్లికేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ నేను కార్డ్ అనేది చేంజ్ చేస్తున్నా అండ్ కింద సెలెక్షన్లో కూడా చేస్తున్నా. దీన్ని కాంపోనెంట్ సెట్ చేసుకొని ప్రొటోటైపింగ్లో ఆన్ ట్యాప్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అండ్ సింపుల్గా ఈ కాంపోనెంట్ని మనం ఏదైతే కార్డ్ చేసామో ఆల్రెడీ కాంపోనెంట్ చేసుకున్నామో దాంట్లోకి యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం రన్ చేసి చూస్తే మన డిజైన్ అనేది ఇలా ఉంటుంది. సో సేమ్ కార్డ్ని ఇంకోటి డూప్లికేట్ చేసుకొని ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం FAQస్కి వద్దాం. ఫస్ట్ యాజ్ యూజువల్గా హెడ్డింగ్ అండ్ సైడ్ హెడ్డింగ్ ఇచ్చేద్దాం. మనం FAQs ప్రజెంట్ చేయడానికి చాలా టైప్స్ ఉన్నాయి. నేను ఈ స్టైల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ మనం ఒక కార్డ్ మీద టెక్స్ట్ యాడ్ చేసుకొని అండ్ ఐకాన్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. మెయిన్గా ఆటోలేట్ ఇవ్వడం మర్చిపోకండి అండ్ దీన్ని కాపీ చేసుకొని కాంపోనెంట్స్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి ఐకాన్ చేంజ్ చేస్తున్నా అండ్ కింద ఒక టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. మనం ఆటోలేట్ ఇచ్చాం కాబట్టి హైట్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ ఈ 2 కాంపోనెంట్ సెట్ని సెలెక్ట్ చేసుకొని ప్రొటోటైప్ ఇచ్చేయండి అండ్ ఇప్పుడు దీన్ని డిజైన్ ఫ్రేమ్లోకి యాడ్ చేయండి. రన్ చేసి చెక్ చేయండి, ఇలా వస్తుంది మనకి. ఇక్కడ మనం ఒక 5 FAQsని యాడ్ చేసుకుంటున్నాం. మేక్ ష్యూర్ మీరు ఆటోలేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఈ ఫ్రేమ్కి నేను ఆటోలేట్ ఇవ్వలేదు. ఇక్కడ మనం రన్ చేసి చూస్తే మనకి ఇలా వస్తుంది. ఈ ఫ్రేమ్కి ఏంటంటే నేను ఆటోలేట్ ఇచ్చాను. ఇప్పుడు నేను రన్ చేస్తే ఆ హైట్ అనేది ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఆటోలేట్ ఎంత ఇంపార్టెంటో అర్థమైంది కదా. ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ సెక్షన్ ఫోటోకి వద్దాం. సేమ్ ఏదైతే మనం వేరే సెక్షన్స్ క్రియేట్ చేసామో అన్నీ ఇక్కడ టెక్స్ట్ ఇవ్వండి. నేను ఇక్కడ టెక్స్ట్కి హోవర్ ఎఫెక్ట్ ఇచ్చాను అండ్ మెయిన్గా నేను హెడర్కి కూడా హోవర్ ఎఫెక్టే ఇచ్చాను. ఇప్పుడు మనం డిజైన్ మొత్తం ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. సో మన డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది, బట్ ఇంటరాక్టివ్గా లేదు. అండ్ మనం ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఇప్పుడు నేను హెడర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం టెక్స్ట్ ఇచ్చాం కదా, ఒక్కొక్క టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ప్రొటోటైపింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆ టెక్స్ట్ ఏదైతే సెక్షన్ని ఇండికేట్ చేస్తుందో ఆ ఫీచర్కి లింక్ ఇవ్వండి. ట్రిగర్లో ఆన్ ట్యాప్ సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్లో స్క్రోల్ టు సెలెక్ట్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇక్కడ యానిమేషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా అన్నిటికీ ఇవ్వండి. నౌ నేను రన్ చేసి చూస్తున్నాను, మనకి ఇలా వస్తుంది. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మీకు ఏమైనా ఫిగ్మాలో ట్యూటోరియల్స్ కావాలంటే కామెంట్స్లో లేదా నాకు ఇన్స్టా DM చేయండి. ఐడి ఇక్కడ కనిపిస్తుంది అదే. అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, చెక్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేసి మీ డిజైనర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన ఫైల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ కొత్త ట్యూటోరియల్స్లో మేము ఎందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్ప్రెడ్ లవ్.